పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన యేసయ్య పేరిట మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సామాన్య కాలంలోని 25వ ఆదివారపు పరిశుద్ధ గ్రంథ వాక్యాల ధ్యానాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనం ధ్యానించబోయే ప్రధాన అంశము, ఈ లోకమా దేవుడా, ధనమా ద్రవ్యమా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీకు దేవుడు కావాలా, లోక సంపదలు కావాలా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సంపదలు కోల్పోతే ఏమీ పోదు, ఆరోగ్యం కోల్పోతే కొంత పోతోంది, కానీ శీలాన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోతే అంతా పోయినట్లే అని ఓ గ్రేట్ మ్యాన్, ఓ గొప్ప వ్యక్తి అన్నాడు. ధనమా, ఆరోగ్యమా, ఉద్యోగమా, పేరు ప్రఖ్యాతుల, అధికారమా, పదవుల, కుటుంబమా, భార్య భర్త బిడ్డల, దేవాలయమా, పరిశుద్ధ గ్రంథమా, పూజా బలి ఆరాధన, దేవుని వాక్యము, మనం దేనిని ఎక్కువ సంపదగా భావిస్తున్నాం అని ప్రభు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అనేకులకు డబ్బే సంపద, అది నిజమే. ధనం మూలం మిదం జగత్ అన్నారు. అంటే ప్రతిదానికి, ప్రతి అవసరత తీర్చుకోవడానికి మనకి ద్రవ్యం అనగా డబ్బే ముఖ్యం. విద్యను, ధనాన్ని మనం రెంటిని సంపాదించాలి. అయితే ఆ సంపద పరోపకారానికి ఉపయోగపడాలని ప్రభు అంటూ ఉన్నాడు. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అన్నాడు యేసు ప్రభు. అయితే ఇక్కడ డబ్బే సర్వస్వం అనుకొని జీవించే వారికి ప్రభు చెప్పిన మాట వాస్తవమే. పరలోక రాజ్యములో వారు చేరరు అని. నీవు దేవునిలో ఆనందిస్తున్నావా, లేక లోకములో ఆనందిస్తున్నావా? ఒకవేళ లోకములో పాపిష్టి సంబంధమైన వాటి యందు ఆనందిస్తే అది కొద్ది కాలం మాత్రమే. వీ హ్యావ్ ఏ లిమిటెడ్ టైం, అంటే పరిమిత సమయమే మనకుంది. ఈ లోకములో మనం ఉండేది కొద్ది కాలమే. ఈ మూన్నాళ్ల ముచ్చటకి మనం చేసే అనేక రకమైన అవినీతి పనులు, అక్రమార్జన, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు చేస్తూ నిత్య నరకములోనికి పడేదానికంటే పరలోక రాజ్యానిలో మన సంపదలని కూడబెట్టుకోమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకములో మనం ఉండేది కొద్ది కాలమే, క్షణకాలం మాత్రమే. దాని వలన మనము నిత్య జీవాన్ని కోల్పోయి యుగ యుగాలు వేదన పడే అగ్నిలో పడవేయబడతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ప్రతి భారమును చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టు అంటున్నాడు. నీకు ధనం భారమే. ఈ లోక సంపదలు భారమైనప్పుడు వాటిని వదిలివేయి. అనగా ఆ సంపదల ద్వారా అనేకులను ప్రభు యొద్దకు రప్పించడానికి సేవకు వినియోగించు అని వాక్యం అంటోంది. కనుక ఆ డబ్బు మీద నీకు నియంత్రణ ఉండాలి, అధికారం ఉండాలి, అదుపాజ్ఞలు ఉండాలి, స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే డబ్బే నిన్ను నియంత్రించి నువ్వు ఏది చేయమంటే, డబ్బు ఏది చేయమంటే అదే చేస్తావు, ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతావు, దేవుణ్ణి మర్చిపోతావు అంటుంది వాక్యం. కనుక దీని అంతరార్థం ఏమిటి అంటే, ధనం తనంతట దానిది చెడ్డది కాదు, దానిని మనం వినియోగించే విధానాన్ని బట్టే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ ధనం మీద నీకు నియంత్రణ ఉండాలి, డబ్బు మీద నీకు అధికారం ఉండాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనే మొదటి స్థానం అన్నింట. నీ ఇంట్లో నువ్వు చేసే ప్రతి కార్యములో, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ వ్యవసాయములో, నీ పనిపాటులలో ప్రభువుని ముందు పెట్టి నువ్వు పని చేస్తే నువ్వు సఫలీకృతుడవవుతావు, ధనవంతుడవవుతావు.
ఆ ధనాన్ని దేవుని కొరకై వినియోగించేటటువంటి ప్రథమ ఫలాలు, దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇస్తే దేవుడు నిన్ను అపారంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక నీకు ధనమా దైవమా, నువ్వు డబ్బును కంట్రోల్ చేస్తున్నావా లేదా డబ్బే నిన్ను కంట్రోల్ చేస్తోందా? డబ్బే సర్వస్వం అనుకుంటే, ధనార్జనే ముఖ్యమో అనుకుంటే మనం దైవరాజ్యంలో ప్రవేశింపలేము. నీవు ఎన్నడూనూ దైవమును ద్రవ్యమును సేవింపజాలవు అన్నాడు యేసయ్య. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ధనికుడైన యువకుడు దైవరాజ్య ప్రాప్తిని పోగొట్టుకున్నాడు. ఓ ఇద్దరు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఒక్కరు జక్కయ్య, రెండోవాడు ధనవంతుడైన యువకుడు. ఇద్దరిలో ఒక్కడు దైవరాజ్య ప్రాప్తిని పొందాడు, రక్షణ పొందాడు. మరొక్కడు రక్షణ లేకుండా చివారున లేచి వెళ్ళిపోయాడు. జక్కయ్య అప్పటి వరకు డబ్బుకు దాసుడైనవాడు, అవినీతిపరుడు, అక్రమార్జన చేసినవాడు, జనులందరి చేత చీచా అనిపించుకున్నవాడు, పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకున్నవాడు, అందరి చేత తోలనాడబడినవాడు, తృణీకరించబడినవాడు, వెలివేయబడినటువంటి పరిస్థితుల్లో యెరికో నగరానికి ప్రభు వచ్చినప్పుడు ఆయన దివ్య ముఖార విందాన్ని చూసి తరించాలని తనలో ఒక అంతర్మథనం, ప్రభువుని చూడాలి, ప్రభు పాదాలు తాకాలి, ప్రభువులో నేను రక్షణ పొందాలి, ఆయన మాటలు వినాలి అని ఎంతో ఆతృతగా పరిగెత్తాడు. పరిగెత్తి ముందుగా వెళ్ళి చెట్టుపైకి ఎక్కి మేడి చెట్టుపై కూర్చున్నాడు. తనను చూస్తాడో లేదో అన్న సంశయం హృదయంలో ఆ ప్రభువు ఆ చెట్టు దగ్గరికి రానే వచ్చాడు. జక్కయ్య చెట్టుపై నుంచి దిగిరా అనగానే ఎంత తబ్బిబ్బైపోయాడట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి సంతోషానందాలతో దిగిరా అనగానే తబ్బిబ్బై ఆ చెట్టు నుంచి దిగి పరమాత్ముని పాదాలు తాకి ధన్యుడయ్యాడు. తన ధనాన్ని తృణప్రాయంగా ఎంచాడు. దైవమే ముఖ్యమని రక్షణకు గుర్తుగా నేను ఎవరికైతే అన్యాయం చేశానో వారికి 4 రెట్లు ఇచ్చి వారి దగ్గర ఏదైతే పొందానో, అక్రమంగా తీసుకున్నానో దానికి 4 రెట్లు అదనంగా వారికి ఇచ్చి నా రుణాన్ని తీర్చుకుంటాను అన్నాడు. మరి అంత గొప్ప రక్షణ పొందినటువంటి జక్కయ్య మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. కనుక మరి రెండో వ్యక్తి ధనవంతుడైన యువకుడు. నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలని ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు. ప్రభు అన్నాడు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా బాబు అని. పాటిస్తున్నాను అన్నాడు. ఆ 10 ఆజ్ఞలన్నీ వరుసపెట్టి కంఠతహా చెప్పాడు. మరి ఇవన్నీ పాటిస్తున్నావంటే ఓ తూచా తప్పకుండా నా బాల్యం నుండే పాటిస్తున్నాను అన్నాడు. కానీ నీకొక్కటి లోటుగా ఉంది, అది చేయాలి అన్నాడు. వెంటనే ఏం చేయాలని ఆ యవనస్తుడు అడిగితే, నువ్వు వెళ్ళి నీకున్న ధనమంతా, నీ ఆస్తినంతా అమ్మి బేదలకు దానం చేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మోకాళ్ళేసిన ఈ వ్యక్తి చివాలున లేచి దిగాలుగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకడైతే జక్కయ్య రక్షణ పొందాడు, తనకున్నదంతా దేవుని కొరకే వెచ్చిస్తానని మరి దైవరాజ్యానికి వారసుడయ్యాడు. ఇతను అబ్రహాము కుమారుడే. నేడే ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రభువు చేత గొప్ప బహుమానాన్ని పొందినటువంటి వాడు జక్కయ్య అయితే, మరి అంతా పాటిస్తున్నానని చెప్పి దేవునికి ఇవ్వడానికి, దైవ కార్యాలకు ఇవ్వడానికి, కనీసం పేదలకి తన చెయ్యి చాపి మరి దానం చేయడానికి కూడా ఇష్టపడని వాడు, తన డబ్బు ఇంకా ఇబ్బడి ముబ్బడిగా అవుతుందేమో, మరింతగా ధనవంతుడు అవుతానేమో ఈయన దీవిస్తే అన్నంత దురాశతో పేరాశతో వచ్చిన వాడు యవనస్తుడు లేచి దిగాలుగా మరి వెళ్ళిపోయినట్లుగా, బెంగపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యవనస్తుడైన ధనవంతుడు నీ ధనాన్ని పేదలకు పంచు, నన్ను వెంబడించు అనగానే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దిగులుగా చివాలున లేచి వెళ్ళిపోయాను. కొందరికి ఎంత ఆస్తి ఉన్నా వాళ్ళ మనసుల్లో సంతోషం ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. మనకు ఉదాహరణ లాజరు ధనవంతుడే. సుఖభోగాలతో మరి పటాటోపముతో తనకున్న ధనముతో అధికార మదంతో ఉర్రూతలూగాడు. జీవితం అంతా విందు వినోదాలతో పొద్దుబుచ్చాడు. లాజరైతే ఆయన బల్ల నుంచి పడే రొట్టె ముక్కల కొరకై తాపత్రయపడి వాటినే ఏరుకొని తిన్నాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఒకడైతే లాజరు ఎత్తబడి అబ్రహాము ఒడిలో ఉంచబడ్డాడు. ధనవంతుడైతే నిత్య నరకాగ్నిలో తోయబడ్డాడు. మరి వారిద్దరి మధ్య వ్యత్యాసం చూడడు. ఒకడైతే దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు,
తన పేదరికానికి దేవుణ్ణి నిందించలేదు, తన అనారోగ్యాన్ని బట్టి దేవుణ్ణి నిందించలేదు. ఎల్లప్పుడూ దేవుని స్తుతులు పాడుతూనే ఉన్నాడు. మరొకడైతే ధనవంతుడు తన 5 అన్నదమ్ములతో కలిసి విందు వినోదాలు చేశాడు, చివరికి నరకాగ్నిలో పడ్డాడు. ఇక్కడ 2 మార్గాలని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఇరుకైన మార్గమున ప్రవేశించుడి. మరి విశాల మార్గములో వెళితే అంతా ఈ లోకంలో బాగానే ఉంటుంది, కానీ ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, అక్రమము, అవినీతి, అరాచకం, అన్ని విధాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దందా నీకు ఉండొచ్చేమో, కానీ పరలోకంలో మాత్రం అది ఎప్పుడూ కుదరదు అని ప్రభు మనకి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి అక్కడ నిలబడ్డానికి కూడా కాలు పెట్టనంతగా ఆ మంటల్లో కాలిపోతూ ఉన్నాడు. అక్కడ మంట ఆరదు, పురుగు చావదు. అలాంటి ధనవంతుడి వలె నీ జీవితం, నా జీవితం ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మరి పరలోక రాజ్యము పొలములో దాచబడిన నిధి లాంటిది. ఒకడు ఆ నిధిని కనుగొని తనకున్నదంతయు అమ్మి దానిని కొనుక్కున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. ఒక నిధిని కొనుక్కున్నాడు, పరలోక రాజ్యం అనే నిధిని కనుగొన్నాడు. వెళ్ళి తనకున్నదంతా అమ్మి వచ్చి ఆ నిధిని గైకొన్నాడు. అంటే యేసయ్యను స్వీకరించాడు, దైవరాజ్యములో వెళ్ళడానికి మార్గాన్ని కనుక్కున్నాడు. మరి ఆ విధంగానే తప్పిపోయిన కుమారుడు తండ్రి కన్నా, తన ఇంటి కన్నా, తన కుటుంబం కన్నా, తన అన్నదమ్ముల కన్నా డబ్బే ముఖ్యం అనుకున్నాడు. ఎక్కువ ధనానికి ప్రాముఖ్యం ఇచ్చాడు. ఈ లోకంలోని సౌఖ్యాలు కోరుకున్నాడు, సుఖభాగాలు కోరుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైంది ఫలితం? దాని పర్యవసానం ఏంటంటే కరువు, ఆకలి, నిస్త్రాణ, ఒంటరితనం, నిరుత్సాహం, ఆవేదన, ఏడుపు. చివరికి తప్పు తెలుసుకున్నవాడై నేను లేచి అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళతాను అన్నాడు. లేచాడు, వెళ్ళాడు, తండ్రి ప్రేమను మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రభుని నమ్ముకొని వాడు ధన్యుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వృద్ధి చెందుతాడు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం కొంతమందిని చూస్తాం, ఇలాంటి వారి ధనాన్ని, తమ పేరు ప్రఖ్యాతులను, తాము చేసిన దానికే గొప్పలు చెప్పుకునే వారిని దేవుణ్ణి పక్కకు పెట్టి దేవుణ్ణి ఆరాధించకుండా తమను తామే మరి దేవుళ్ళుగా ఎంచుకొని ప్రభువు నుంచి దూరమై నాశనమైన వారి జీవితాలు కొన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించుదాం. మొదటి వ్యక్తి, అయితే కొందరు ప్రభువుని విడిచిపెట్టి ఇతర కార్యములందు నమ్మకం ఉంచి వ్యర్థులైనటువంటి చరిత్ర కూడా మనకుంది. మనం పాత నిబంధనలోకి వెళితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు. భవనములను నమ్మిన వాడు జంతువాయను. నెబుకద్నెజరు బబులోను కల్దీయుల రాజు ఈయన. నెబుకద్నెజర్ ది గ్రేట్ అని, మహా నెబుకద్నెజర్ అని పేరు పడసిన వాడు. యెరూషలేము దేవాలయాన్ని ధ్వంసం చేసిన వాడు. అక్కడున్న వెండి బంగారాలు, ఆభరణాలు, వస్తువులు, ఉపకరణాలు, దేవాలయంలో ప్రతిదీ తీసుకెళ్ళి తన ఆ ధనాగారంలో, కోశాగారంలో ఉంచుకున్నాడు. అలాంటి ఈ వ్యక్తి ఎన్నో భవనాలు కట్టించాడు. ఆ రోజుల్లో వేలాడే తోటలు, అంటే బిల్డింగుల మీద నుంచి వేలాడే తోటలు, ప్రపంచ వింతల్లో 7 వింతల్లో అది కూడా ఒక్కటిగా విరాజిల్లింది ఆ రోజుల్లో. ఆయన భవనం ఎక్కి చూడండి నేను ఎంత పని చేశానో, నేను కట్టించిన ఈ భవనాలు, ఈ పటాటోపం, ఈ ఇక్కడున్నటువంటి రాజకోటలు, ప్రాసాదాలు, ఇవన్నీ చూడండి నేను ఎంతగా అభివృద్ధి పరిచానో అని గర్వపడ్డప్పుడు ఆకాశవాణి వినిపించింది. దేవుని స్వరం విన్నాడు. ఇదిగో నెబుకద్నెజర్, నువ్వు వెళ్తావు, మనుషుల మధ్య నుండి తరిమివేయబడతావు, అడవి జంతువుల మధ్య నివాసం ఉంటావు, పశువుల వలె గడ్డి మేస్తావు, మంచులో ఉంటావు, మంచులా తెల్లగా మారిపోతావు, నీ తల వెంట్రుకలు గ్రద్ద ఈకల్లాగా తయారవుతాయన్నాడు. ఆ రాత్రే అతను జనుల మధ్యలోంచి తరిమివేయబడ్డాడు. ఒక పశువులాగా, పశువులతో కలిసి గడ్డి మేసినటువంటి చరిత్ర నెబుకద్నెజరుకు వచ్చింది. ఆయన తర్వాత వచ్చిన బెల్షజర్, ఆయన వంశీయుడు, ఆయన కొడుకు, ఆ దేవుని దేవాలయం నుంచి తెచ్చినటువంటి ఉపకరణాలలో ద్రాక్షారసం తాగుతున్నప్పుడు ఒక ఫింగర్ ఆఫ్ గాడ్ ఆయన వెనక ఎదురుగా ఉన్న గోడ మీద రాయడం మొదలెట్టింది, మేనే మేనే టేకిల్ ఉపార్సీన్ అని. దానియేలు దానికి అర్థం చెప్పాడు. దేవుడు నిన్ను త్రాసులో తూచాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం. ఆ పరిశుద్ధ గ్రంథంలోని మొదటి పట్టణం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4-7 వచనాలలో
దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయి వారలారా వినండి. పేదల సొమ్ము దోచుకునే వారలారా మీరు వినండి. మీ త్రాసులు, మీరు పెట్టేటటువంటి కాటాలు, మీకున్నటువంటి ధనం ధాన్యం ఎప్పుడు అమ్ముకోవాలా, విశ్రాంతి దినం ఎప్పుడు అయిపోతుంది, మళ్ళీ మనం ఈ లోకంలో వారిని మోసం చేయొచ్చు తప్పుడు తూనికల ద్వారా అని వారు అనుకుంటున్నటువంటి సమయం ఇదే. బెల్షజర్ అనుకున్నటువంటి మనస్సు, ఆయన మనస్సుని దానియేలు చెప్తున్నాడు. దేవుని యొక్క తీర్పుని నువ్వు త్రాసులో పెట్టి తూచబడ్డావు, తూకానికి రాలేదు, దేవుడు నీ నుంచి నీ రాజ్యాన్ని తీసివేశాడు అని. ఆ విధంగా కల్దీయుల నుండి మాదీయులకి, మాదీయుల నుండి పారసీకులకి రాజ్యం మార్పిడి జరిగింది. అధికారం ఉన్నంత వరకే. అధికారం ఉన్నప్పుడు 10 మంది పోగై భజన చేస్తారు. అధికారం పోయిన తర్వాత నీ ముఖం చూసేవాడు కూడా ఒక్కడుండడు. డబ్బున్నంత వరకే. మనకొక పద్యం ఉంది సుమతి శతకములో, ఎప్పుడు సంపదలు కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 గదరా సుమతి అని. అంటే బెల్లం ఉన్న చోటనే చీమలు. నువ్వు అక్రమార్జన, అవినీతి సొమ్మ, నువ్వు ఏం చేసి సంపాదించావు, ఎలా సంపాదించావు అని ఎవరు అడగరు, కానీ నీకు ఎంత ఉందనే అడుగుతారు. ఈ లోక రీతి అది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 10 మంది పోగవుతారు, బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు చేరుతారు. కానీ ఒక్కసారి ఆ బెల్లం అయిపోగానే ఆ చీమలన్నీ దేని దారి అది పోయినట్లే మనుషులు కూడా అంతే. అధికారం ఉన్న చోట, డబ్బున్న చోట, ధనం ఉన్న చోట ప్రజలు పోగవుతారు. అది పోగానే మళ్ళీ తిరిగి ఎవరి దారిన వారు వెళ్ళిపోయి దూరం అవుతారు. అదే చెప్తున్నాడు. ఈ నెబుకద్నెజరును చూసిన వాడు లేడు, బెల్షజర్ను చూసిన వాడు లేడు. తరిమివేయబడ్డారు, చంపివేయబడ్డారు. ఆ తర్వాత రాజ చరిత్రలో వారి చరిత్ర లేకుండా పోయింది. అంటే దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించిన వారు, అధికారాన్ని ప్రేమించిన వారు, మరి తమ సొమ్ముని డబ్బునే ప్రేమించిన వారికి పట్టే గతి ఇది. భవనములను నమ్మినవాడు జంతువాయను అని. ఇక రెండవ వ్యక్తి గోడౌను, గిడ్డంగులు నమ్మినవాడు వెర్రివాడయ్యను. లూకా సువార్త 12వ అధ్యాయం 15-21 వచనాలలో, ఆ ధనవంతుడు తన ప్రాణముతో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. దేవుని ఎడల ధనవంతుడు గాక తన కొరకే సమకూర్చుకున్నటువంటి ఇతను పంటలు పండించాడు, బాగుంది, అన్ని గిడ్డంగులన్నీ పెద్దగా చేసుకున్నాడు. చివరికి తనకి రాత్రి కాలు మీద కాలేసుకొని పడుకొని హంసతూలికా తల్పం అంటారు, అలాంటి మంచంపై పడుకొని హంసతూలికా తల్పంపై పడుకొని కాలు మీద కాలేసుకొని అనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అన్నాడు. కానీ ఆ రాత్రే దేవుడి స్వరం వినపడింది, ఈ రాత్రి నువ్వు చస్తావు, నువ్వు సంపాదించిందంతా ఎవడికిచ్చిపోతావు అని చెప్పి గద్దించగా తను ప్రాణం పోగొట్టుకున్నాడు, వెర్రివాడయ్యాడు. ఇక మూడో వ్యక్తి భార్యను నమ్మినవాడు విందును పోగొట్టుకొనెను. లూకా సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. అంటే తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత, తన వారికే ఎక్కువ ప్రాధాన్యత, తన వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత, తన గుంపుకే ఎక్కువ ప్రాధాన్యత. ఈ విధంగా ఎక్కువ ప్రాధాన్యత నీ వారికే ఇచ్చుకుంటే నీకు దొరికేది ఏంటంటే, నువ్వు విందును పోగొట్టుకుంటావు, పరలోక విందును పోగొట్టుకుంటావు. ఆ పరలోక విందు నీకు రావాలి అంటే మరి నీకున్న నీ భార్యను, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, నీ ఆస్తిపాస్తులను వదిలి నన్ను వెంబడించు అన్న యేసయ్య మాట నెప్తికి తెచ్చుకుందాం. నీ వారిని ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, బంధువర్గము వాళ్ళు వీళ్ళు వస్తారు పోతారు, కానీ అందరికంటే యేసయ్య కంటే ఎక్కువగా ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటే, మన తల్లికో, మన తండ్రికో, మన అన్నదమ్ములకో, మన అక్క చెల్లెళ్ళకో ఇచ్చుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు అని దేవుడు విందును పోగొట్టుకుంటాం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించము అని చెప్తున్నాడు. ఇక నాలుగో వ్యక్తి బంగారమును నమ్మినవాడు కాల్చివేయబడ్డాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20-21 వచనాలలో, ఆకాన్ అనేవాడు పట్టణాన్ని కాల్చి రమ్మని, అందులో ఏ వస్తువు తెచ్చుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించగా, ఈ ఆకాన్ అన్నవాడైతే ఒక బంగారు కడ్డీ, వెండి కమ్మి, మరి కొన్ని వస్త్రాలు తెచ్చుకొని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. తర్వాత దొరికాడు. ఆ కుటుంబాన్ని అంతా కాల్చివేయబడ్డారు. ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ గుడారాల శిబిరానికి బయటికి తీసుకెళ్ళి అతన్ని రాళ్లతో కొట్టి చంపి కాల్చేశారు యెహోషువ నాయకత్వంలో. మరి అలాంటి ఒక దుష్టుడు ఉంటే సంఘానికే చీడ పురుగు అని వాక్యం సెలవిస్తోంది. కాల్చివేయబడతాం ధనాన్ని ఎక్కువగా ఆశిస్తే. ఇక ఐదవదిగా మనుషుల మీద నమ్మకంచువాడు శాపగ్రస్తుడు. ఈయన మూలానే నాకు అంతా జరుగుతుంది, ఈయనే నాకు అని. రాజులను నమ్ముట కంటే ప్రభుని నమ్ముట మేలని పరిశుద్ధ గ్రంథ వాక్యం అంటోంది.
మనం చాలాసార్లు మనుషులనే నమ్ముతాం, కానీ మోసం చేస్తారు. చాలాసార్లు మరి అయిన వాళ్ళనో కాని వాళ్ళనో, నీ అన్నదమ్ములను అక్కచెల్లి నమ్ముతావు, కానీ అవసర సమయంలో వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీ నమ్మకం ఎవరిపైన ఉంచాలి అని వాక్యమే సెలవిస్తోంది, మనకి సమాధానం చెప్తుంది. క్రీస్తు పైన, ఈ లోకం పైన, ధనం పైన ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలోని గొప్ప మాట. మన మనస్సు, మన హృదయం ప్రభు మీద ఆనుకోవాలి. ప్రభువా నీవే నా ఆశ్రయ దుర్గము అని సాక్ష్యం చెప్పగలిగినంత ధైర్యం మనకు ఉండాలి. కనుక లోకములోని మనుష్యులు దేవుణ్ణి ఎరగని పాపాత్ములయ్యారు. వెలుగుకు చెందిన మనుష్యులు దేవుని యొక్క సొంత ప్రజలు అవుతారు. ఈనాటి పట్టణాల సారాంశం అదే. లోకానికి చెందిన మనుషులు దేవుని ఎరగని పాపాత్ములు అవుతారు. వెలుగుకు చెందిన మనుషులు అంటే దేవుని సొంత ప్రజలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మొదట తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పరలోక సంబంధమైన విషయాల్లో ప్రవర్తించే వారికన్నా మరింత వివేకముతో ఈ లోక సంబంధులు వ్యవహరిస్తారు. ఒకరిని తీసేయాలనుకున్నప్పుడు ఆ యజమాని అతడు అందరినీ, అప్పులున్న వాళ్ళందరినీ పిలిచి వారికి తక్కువ రాసి ఈ లోకంలో స్నేహితులను సంపాదించుకుంటున్నాడు. అంత మాత్రం చేత ప్రభువే మెచ్చుకోవటం లేదు. కానీ నీ సంపదలతో స్నేహితులను సంపాదించుకో, పరలోక రాజ్యములో నీ సంపదని కూడబెట్టుకో. మరి ఈ లోక సంబంధులైన వారు పరలోక సంబంధుల కంటే తెలివిగా వ్యవహరిస్తారు అని. కనుక పరలోకములో మన సంపదలు నిల్వ చేసుకోగలం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 21 వచనాలు, ముందు దేవుని రాజ్యమును నీతిని వెదకండి, తర్వాత ప్రభు అన్ని మీకు దయచేస్తాడని చెప్తూ ఉన్నాడు. మరి అలాగే కీర్తన 112, 5, 6 వచనాలలో నిజమైన సంపదలు ఆధ్యాత్మికమైన, శాశ్వతమైన దేవుని రాజ్యానికి చెందిన సంపదలే. మరి ప్రభువే మనకి యజమాని కావాలి. ప్రథమ స్థానం ప్రభువుదే. డబ్బు మనకి యజమానిగా ఉండకూడదు. అది దాని మీద మనకి నియంత్రణ ఉండాలి. కానీ ఆ డబ్బు మనల్ని నియంత్రించి ఇక అత్యాశ, దురాశ, పేరాశ కలిగిన బిడ్డలుగా సంపాదించు అన్నంతగా ఉండకూడదు అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనుష్యులు, క్రైస్తవులు కూడా డబ్బు వెంట వెళ్ళడం అనేది చాలా జ్ఞానమని అనుకోవచ్చు. కానీ వారు ఘోరమైన మాయలో పడి మోసపోతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా నశించిపోయే మార్గంలో ఉన్నారు. సంపదను ఆశించడం సైతాను వేసే వల, దుష్ప్రేరేపణ. ఇది తృప్తిని ఇవ్వదు, కానీ ఆశలను రేకెత్తించి చివరికి నాశనం చేస్తోంది. కనుక డబ్బు మీద వ్యామోహం అన్ని రకాల చెడుగుకు ఒక మూలం. ఎందుకంటే ఇది మనుషులను దేవుని నుంచి, ఆధ్యాత్మిక విషయాల నుంచి భౌతిక వస్తువుల వైపు మళ్లిస్తుంది. ఇద్దరు యజమానులను కొలవలేడు, దాసుడు కాలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, వేరొకరిని ప్రేమిస్తాడు. కనుక డబ్బు పట్ల ప్రేమంటే దేవుని పట్ల ద్వేషమే అంటున్నాడు యేసు ప్రభు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే మన హృదయంలో డబ్బు మీద ప్రేమకు చోటుండదు. అలా కాక మనం డబ్బునే ప్రేమిస్తూ ఉంటే మన హృదయంలో దేవుని ప్రేమకు చోటుండదు. యూదా ఇస్కారియేతు పిశాచంగా మార్చిన ఒక పాపం డబ్బు మీద వ్యామోహమే. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. మనకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే ఆ మార్గం వెంట వెళ్ళడానికి ఇష్టపడతామా? విశ్వాస సత్యాల నుండి తొలగిపోయి క్రీస్తు చూపించిన మార్గంలో నడవడం అనేది డబ్బే తమకు దేవుడైపోయిన వారికి అస్సలు ఇష్టం ఉండదు. సంపదల వెంట వెళ్ళడం అగచాట్ల పాలు, అరిష్టాల పాలు కావడమే. కనుక డబ్బు తన ప్రేమికులకు శోకాన్ని మిగిలిస్తుందట. సంపదలు తన ప్రేమికులకు శోకం మిగిలిస్తుంది. భ్రమ, అసంతృప్తి, శాశ్వతమైన నష్టం అనే బహుమతులను ఇస్తుందట. కనుక క్రీస్తులో ఉన్న, ప్రభు యేసయ్యలో ఉన్న ప్రతి దైవ సేవకుడు, ప్రతి విశ్వాసి డబ్బు వెనుక, ఆస్తుల వెనుక పరిగెత్తాలని కలిగే ప్రేరేపణల నుంచి పారిపోవాలి. అలా చేయకపోతే సైతాను వలలో పడిపోతాడు. ఇలా కాకుండా మనందరము పౌలు ఇక్కడ చెప్పిన నిజమైన ధనం వెంట వెళ్దాం. పౌలు గారు చెప్పిన నిజమైన ధనం ఏంటంటే ఆత్మ ఫలాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలలో ప్రేమ,
ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికత, ఇంద్రియ నిగ్రహం. కనుక మత్తయి సువార్తలో చెప్పినట్లుగా 6వ అధ్యాయం 33లో మొట్టమొదట మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు వాటితో పాటు ఇవన్నీ మీకు చేరతాయి. నా దేవుడు యేసుక్రీస్తులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మన అక్కరలన్నీ ప్రభు తీరుస్తాడని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కనుక మీరు ఏది చేసినా కృతజ్ఞత కలిగి చెయ్యండి. 2వ పట్టణంలో ఈరోజు మనం విన్నాం, సత్ప్రవర్తన ఉండాలి, సంపూర్ణమగు దైవభక్తి ఉండాలి, ఎట్టి ఒడిదొడుకులు లేని ప్రశాంత జీవితము గడుపుటకై మానవులందరి కొరకై మీరు విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు దేవునికి అర్పించాలి. ధనం లేకపోతే మన బైబిల్ కొనలేం, ధనం లేకపోతే మన గుళ్ళు కట్టలేం, డబ్బు లేకపోతే మన అవసరాలు తీరవు. ఏదైనా డబ్బుతో అన్నీ జరిగాయే, కానీ ఆ డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత, ప్రథమ స్థానం ఇవ్వకుండా దేవునికే అత్యంతమైన ప్రాధాన్యత, ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మనకన్నీ సమకూరుస్తాడు. తన ఐశ్వర్యము చొప్పున అన్నీ మనకు కలగజేస్తాడని పౌలు గారు చెప్పినట్లుగా ఈ వాక్య ధ్యానములో మనం, ప్రభువా నీకంటే మేము ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యమయ్యా, ప్రభువా నీకంటే మేము సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యమయ్యా, నువ్వు మాకు నిద్రిస్తున్నప్పుడు సంపదలు ఇస్తానని 127వ కీర్తనలో ఇచ్చావు. సంపద అవసరమే. అబ్రహాం గారు కోటాను కోటీశ్వరుడు, యాకోబు, ఇస్సాకు, ఈనాడు ఇజ్రాయేలీలు, మరి మన విశ్వాసుల్లో చాలామంది కోట్లకు పడగలెత్తిన వారే. అయినా వారికి ఉన్న ధనములో ఎంతో కొంత దేవుని కొరకై, మరి బేదల కొరకై, దైవ వాక్య ప్రచారము కొరకై, సువార్తీకరణ కొరకై, మరి పరిచర్య కొరకై, దైవ సేవకులు దేశ దేశాలలోకి వెళ్ళి సువార్త ప్రచారం చేయుట కొరకై మిషనరీలకి సహాయం చేస్తున్నటువంటి గొప్ప స్థితి మనకుంది. అలాంటి వారు మరింతమంది కావాలని మన ఈ సువార్త ధనికులైనటువంటి మన సంఘములో ఉన్నవారు దేవుని కొరకై, దేవుని పరిచర్య కొరకై, దైవ సేవకులకు మరియు అలాగే మంచి కార్యక్రమాల కొరకు, మరి సాంఘిక సేవ, వైద్య సేవ, మరి ఇప్పుడు ఎన్నో రోగాలకి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశోధనల కొరకై ధనవంతులైన వారు ఎంతో కోట్లాది రూపాయలు దానం చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ధనం ఉండాలి, ధాన్యం ఉండాలి, దానితో పాటుగా దైవ భయం ఉండాలి, దేవుని మీద భక్తి ఉండాలి. ఆ డబ్బుని మనం నియంత్రించగలగాలి, దానిపై మనకు అధికారం ఉండాలి. డబ్బుకి మొదటి స్థానం లేకుండా దేవునికే ప్రథమ స్థానం ఇచ్చి దేవుని ఆరాధించుకునే గొప్ప మనస్సు మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని, ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తిని, ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకై ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి. ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివి. యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును
స్థిరపరచితివి. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. తలలోంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, ఈరోజు మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు నాయన. నీకు ధనమా దైవమా అని మమ్మల్ని మరి హెచ్చరిస్తూ అడుగుతూ ఉన్నారు. ధనం ముఖ్యమా దైవం ముఖ్యమా, ధనమా ద్రవ్యమా అని అడుగుతూ ఉన్నారు. అయ్యా, మరి అన్నిటికంటే మీరే ముఖ్యమని, ధనం కన్నా ప్రభువా మీ వాక్యమే మాకు ముఖ్యమని, మీరే ముఖ్యమని, మేము ఆరాధించుటే ముఖ్యమని మేము నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. ఈ లోకంలో జీవించాలంటే ధనం కూడా అవసరమే నాయన. అయినప్పటికీ దానికంటే ఎక్కువ ప్రాధాన్యత నాకు ఇవ్వాలని మీరు చలవిస్తూ ఉన్నారు. మరి ధనాన్ని దైవాన్ని ఇద్దరిని మీరు సేవించలేరు. దానికి మీరు దాసులు కాలేరు. ఒకరిని ద్వేషిస్తారు, ఒకరిని ప్రేమిస్తారు. కనుక మరి దానికన్నా కూడా, ధనము కన్నా కూడా నేనే ముఖ్యమని మీరు చెప్పాలి అని మీరు వాక్యంలో మాతో మాట్లాడారయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ముందుగా దేవుని రాజ్యాన్ని వెదకండి, నీతిని వెదకండి, తర్వాత ఈ సంపదలు కూడా మీతో వస్తాయని మరి వాగ్దానం చేసి మీ ఐశ్వర్యం చొప్పున మాకు కావలసిన ప్రతి అవసరతను మీరు చూపిస్తూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. క్రీస్తు యేసులో ఉన్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మా అక్కరలన్నీ తీరుస్తారని వాగ్దానం చేశావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ వాక్య ధ్యానములో ధ్యానిస్తున్న ప్రతి బిడ్డను, మరి అధికారులను, రాజులను, మరి మా పై అధికారులను, ఈ లోక సంబంధమైన నాయకులందరినీ దీవించి మేము సక్రమమైన మార్గములో ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నాయన మీకే మొదటి స్థానం ఇచ్చి దీవించబడే భాగ్యమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.